దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో ఇచ్చినాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటా శుభవార్త తెలుసా? భక్త పౌలు స్వహా మాట్లాడుతున్నాడు. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును. హల్లెలూయా. దేవాతి దేవుడు, ఆత్మ దేవుడు పౌలు యొక్క మరణాంధకారములను తప్పించినట్లుగానే ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరుడా, నీవు దేని నిమిత్తమై మరణించాలనుకుని కూర్చొని చింతపడుతున్నావు? హల్లెలూయా. నీ చింత యావత్తు తీర్చేటువంటి దేవుని చెంతకు నువ్వు వచ్చి దేని గురించినటువంటి మరణం నిన్ను భక్షిస్తుందో దానిని దేవుని పాదాల యొక్క పెట్టినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను మరణం నుండి తప్పించగలడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అనేక మంది యొక్క మరణములను తప్పించి ఉంటుండగా నీ మరణమును తప్పించలేడా? ఆకలి వలన, క్షామము వలన మరణించాలని అనుకుంటున్నావా? అప్పుల సమస్య వలన మరణించాలనుకుంటున్నావా? నిందల సమస్యల వలన మరణించాలనుకుంటున్నావా? కలుగుతున్నటువంటి శ్రమల వలన నీవు మరణించాలనుకుంటున్నావా? దేని నిమిత్తమైనను భయపడవద్దు, దిగులు పడవద్దు, చింతపడవద్దు. ఎందుకంటే పౌలు ఒక గొప్ప మాట అంటున్నాడు. మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన మేము కృంగిపోయి మరణమునకు అప్పగింపబడుతామని. హల్లెలూయా. అలాంటి మరణమునే దేవుడు తప్పించి ఉంటుండగా నీ మరణమును తప్పించి ఉండడా? హల్లెలూయా. చూడండి, ఏలియాని పంపి క్షామకాలములో బ్రతికించినటువంటి దేవుడు నిన్ను బ్రతికించలేడా? హల్లెలూయా. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు మరణ శిక్షణ పొందుకొని ఉంటుండగా దేవదూతను పంపించి రక్షించినటువంటి దేవుడు నీ కోసము ఒక దూతను పంపలేడా? ఖచ్చితంగా పంపగలడు. హల్లెలూయా. ఇదిగో దిక్కు లేక ఒంటరై ఉన్నటువంటి హాగరుకును దేవదూత పంపించి తన ప్రాణమును దక్కించి తన కొడుకు ప్రాణమును తప్పించినటువంటి దేవుడు నీ ప్రాణమును తప్పించలేడా? ఖచ్చితంగా తప్పించగలడు. ఎందుకంటే ఆయన మృతులను లేపగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కావున మృత్యుం చేయనటువంటి ఆ యేసు ప్రభు యొక్క పాదములను పట్టుకొని నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా మృతులనే లేపగలిగినటువంటి దేవుడు. నీ సమస్యలు ఆయనకు పెద్ద విషయం కాదండి. హల్లెలూయా. కావున నువ్వు చేయవలసిన పని ఏంటంటే మరణమును గెలిచిన దేవుడు, మరణమును ఓడించినటువంటి దేవుడు, మృత్యుం చేయనటువంటి దేవుని పాదములు పట్టుకొని గట్టి అడిగినట్లయితే ఖచ్చితంగా నీవు మరణమును తప్పించబడి నీవు నీ కుటుంబము సమాధానంగా జీవించాలని నమ్ముతున్నాను. లేచి ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే నీకు, నీ హృదయమును, నీ కుటుంబమునకు సమాధానము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.